హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ 65 ఎలా చేసుకుందో చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా సామాన్లు చెక్క, లవంగాలు, అనాస పువ్వు, కస్తూరి మెంతి అవి యాడ్ చేసుకోవాలండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలన్నమాట. ఒక 2 టమాటాలు వేసుకోవాలన్నమాట. 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకొని అటు ఇటుగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అలా దూరగా వేయించి బాగా వేగిన తర్వాత మనం చికెన్ ఉంది కదా, కడిగి పెట్టుకుని చికెన్ని మనం అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. అలా యాడ్ చేసుకుని దూరగా వేయించుకోవాలి. దానికి వాటర్ అనేది వస్తుందండి. కొంచెం బాగా వాటర్ అనేది వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి. కొద్దిగా కారం పొడి అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఘాటుకు సరిపడా ఉంటుంది అనమాట. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. సరిపడా కారం అనేది యాడ్ చేసుకొని కొంచెం అటు ఇటుగా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంతకైతే సరిపడుతుందో అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇప్పుడు ఎలాగైతే బాగా ముక్క కంటిలా కలుపుతున్నామో అలా దూరగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకురావాలి. లేకపోతే మాడిపోతుంది అనమాట. ఒక 5 to 10 మినిట్స్ వేయించిన తర్వాత చికెన్ 65 రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను. బై బై ఫ్రెండ్స్.